Namaste, kiddos. Welcome to Lokism Part 33కి స్వాగతం సుస్వాగతం. ఇంకా అలాగే మన లాస్ట్ వీడియోలో హంట్ ఫర్ బిగ్ పార్ట్ 1ని మనం కంప్లీట్ చేసాం. ఇంకా పార్ట్ 2లో ఒక జీనియస్కి ఇంకో మాస్టర్ వస్తున్నారు. ఒక మాస్టర్ పీస్ ఇంకా అలాగే ఒక మాన్స్టర్ కూడా రాబోతుంది. రెండు మాన్స్టర్స్ని మన ఈ వీడియోలో విజిట్ చేయబోతున్నాం. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. ఇంకెటువంటి లేట్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా గాయస్? కానీ ఈ వీడియోలో చూడబోయేది మాత్రం మీరు అసలు ఎక్స్పెక్టే చేయండి. ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంక స్టార్ట్ చేసేస్తే ఇంక మనకి ఒక బ్యాక్ స్టోరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకెవరో మనీ ఇస్తున్నట్టు చూపిస్తూ ఉంటాడు. ఇది ఎవరో కాదు, మన గోకిమ్కి మనీ ఇచ్చేసేవారు సరిపోతుంది కదా బాబు, సరిపోయింది అని చెప్తూ ఉంటాడు. అదే మనం అయితే వాసుకుని కాపాడడానికి వచ్చి ఉంటారు కదా పాస్ట్లో, దానికోసం ఆ ఆర్క్ సంబంధించింది. ఇక మనీ తీసుకుని సరే ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి చెప్తుంటే, అన్న ఎక్కడికి వెళ్తావు అన్న అని చెప్తుంటే, లేదు నాకు ఇంకోటి కూడా మనీ ఇచ్చాడు, తను ఫోన్ చేసి రమ్మన్నాడు అని చెప్పి చెప్తూ తన దగ్గరికి వెళ్తుంటే ఒక స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ మన చైర్మన్ గారు కనబడతాడు. చైర్మన్ చాలా బాధగా ఉంటాడు. ఎవరు నేను సౌండ్ కొట్టింది, ఎవరిని కొట్టాలని చెప్పరా అని చెప్తే, ఇప్పుడేం అవసరం లేదు, ఇంకా మొత్తం అయిపోయింది నేను చెప్తుంటే, ఏమంటారు అందరు కొట్టేసానంటే తన చుట్టూ చూస్తుంటే అందరూ కుక్కను కొట్టినట్టు కొట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. తనకి మనోడైతే ట్విన్ బ్రదర్ ఉంటాడు, ఏడుస్తూ అక్కడ కనబడి ఉంటాడు. తను ఏడుస్తూ వస్తూ ఉంటాడు. కానీ నా ట్విన్ బ్రదర్ నన్ను కాపాడాలనుకున్నాడు అని చెప్పేసి తను మనైతే గోగాడికి చెప్తుంటాడు. అంటే మన యూజిన్ కూడా మన గోని తీసుకున్నాడని చెప్పేసి ఏంటంట, వావ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నీ ట్విన్ బ్రదర్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాడు అని చెప్పేసి తను చెప్తుంటాడు. ఇంకా తర్వాత సింగ్ అంటే, నువ్వు అసలు ఈ చైర్మన్ ఇప్పుడు ఏం చెప్పొస్తాను చెప్తుంటే, నేను మధ్య దొరమంటే నువ్వు మధ్యలో దొరబాక చెప్తున్నాడు. ఎందుకంటే నా తమ్ముడి పొటెన్షియల్ ఏంటో నేను చూడాలనుకున్నా, లిమిట్స్ ఏంటో నేను చూడాలనుకుంటున్నా అని చెప్పి చెప్తుంటాడు. నిజంగా మీ తమ్ముడు రిస్క్లో పెట్టిపోతున్నావు చెప్తావు, నేను రిస్క్లోనే పెట్టిపోతాను, దాన్ని నువ్వేం చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి మన చైర్మన్ అయితే గుమ్మిగా పియమంటాడు మన నోమెన్ని. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా స్ట్రైట్గా మనైతే ఫైట్లో దిగేసి ఉంటాడు. మనైతే జాక్ అయితే తను ఫుల్గా అన్నిటిని కాపీ చేస్తూ మన జాక్ని ఇలా మనైతే అప్పటి కట్టిస్తూ ఉంటాడు. వాడైతే తన స్కిల్ని యూజ్ చేస్తూ మనైతే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటాడు. మనైతే జేక్ కిమ్ని తన స్టైల్ని అయితే కాపీ చేసేసి ఉంటాడు. ఓవర్ ఫార్మింగ్ చేస్తుంటాడు ఇక్కడ. ఇంకా సరే అయితే నువ్వు ఎట్లా ఫైట్ చేసి నేను చూస్తాను అని చెప్పేసి ఇదైతే ఫైటింగ్ అనేది స్టార్ట్ చేసి ఉంటాడు. మన కింద కొట్టాలనుకుంటే తన తల్ని ప్లాట్ఫామ్గా తీసుకుని వెళ్ళిపోయి మనైతే మ్యూట్ యూజ్ చేసుకుంటూ మన వాసుకొని కాపీ చేసి ఉంటాడు. దాని చూసుకొని అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలాంటి వాడు అని అనుకుంటాడు. దాని తను పడుకునైతే మన గన్ మూని కాపీ చేసేదానికి తను క్వశ్చన్ క్యారెక్టర్ యూజ్ చేస్తుంటాడు. కానీ తను ఆపేస్తుంటాడు. తను చూసి నీకు నవ్వుతాం కూడా వచ్చు అని చెప్పి చూస్తూ ఉంటాడు. సరే తను నవ్వుతూ వచ్చి తన మీద కొడుతుంది, మీ తమ్ముడికి నవ్వుతాం వచ్చు, ఏ చైర్మన్ నేను ఏమవుతున్నా అని చెప్పేసి మనం అనుకుంటే వాడు చూసి షాక్ అవుతున్నాడు. నా తమ్ముడికి నిజంగా నవ్వుతాం కూడా వచ్చా, ఇప్పుడు కూడా చూడలేదు తను నవ్వుతాం, తను బాధపడమే నేను చూశాను అంటే దీనంతా ఎంజాయ్ చేస్తానని చెప్తుంటాడు. మొదటి దీనంతా ఎంజాయ్ చేస్తూ తన ఫైట్లో అయితే లీనమైపోయి ఉంటాడు. ఇంకా సైడ్కి అయితే మన జోహాన్ అయితే కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు. మన జోహాన్ చేయబట్టుకుని తను ఏడగొట్టడాన్ని తన జోహాన్ చేయబడుతుంది తన మొహం మీద కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు, తను పంచ్ చేయకుండా. దాంట్లో జోహాన్ మీద గ్రాబిల్ యూజ్ చేసేసి ఉంటాడు, కలిసి తంటానే ఉంటాడు చాలా గట్టిగానే. ఇంకా దాంట్లో అయితే ఇంకా కింద నుంచి మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా కింద నుంచి శామ్యుల్ గారు నువ్వు గెలవాలరా చెప్తున్నా కొడక, మనం ఓడిపోతే మాత్రం దేని పనికి రావాలని చెప్పి, అలాగే నువ్వు దీనికోసం ఏం చేస్తావు గుర్తుంది కదా, ఇదంతా మీ అమ్మ కోసం చేస్తాను అని చెప్పేసి అరుస్తుంటాడు. దాంట్లో తను వాళ్ళ అమ్మ కోసం చేస్తాను కాబట్టి తను మళ్ళీ బూస్టప్ అయిపోయి తను ఫైటింగ్లోకి దిగేసి ఉంటాడు. మన జోహాన్ అయితే ఇంకా స్ట్రైట్‌గా ఇద్దరైతే కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మోయిన కాస్త దూరంగా గీసేసి ఉంటాడు. దానివల్ల అయితే వాడు ప్లాట్‌ఫార్మ్ నుంచి కాస్త దూరంగా గీసుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. దాంట్లో తను చాలా స్పీడ్‌గా వస్తూ మన మీద కొట్టాలనుకుంటే, ఆగిపో ఇక్కడేం జరుగుతుంది చెప్తుంటే, ఇది కాస్త డేంజర్ అవ్వచ్చు అని చెప్పేసి మనైతే నోమెన్ కూడా ఆపేసి ఉంటాడు. ఎందుకంటే ఇది చాలా డేంజర్ అవ్వచ్చు, ఎందుకంటే మీ తమ్ముడు కూడా చాలా ప్రమాదం అయ్యి ఉండొచ్చు అని చెప్తుంటాడు. ఎందుకంటే తను ఒక పర్సన్‌ని కాపీ చేసుంటాడు. ఆ పర్సన్ ఈ ప్రపంచంలోనే చాలా అంటే చాలా పెద్ద డేంజరస్ పర్సన్ అని చెప్పి చెప్తుంటాడు. నాకు ఆ సీన్ కట్టుతుంది. మనం చూస్తుంటే ఒకవేళ నువ్వు చాలా కష్టపడొచ్చు, నువ్వు ఎంత ఫైట్ చేసినా గానీ గెలవకపోవచ్చు. కానీ అప్పుడు నువ్వేం చేయబోతున్నావంటే, నేనైతే ఒకడిని కాపీ చేయగలను, తను చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్తుంటాడు. అది ఎవరో కాదు, మన యూఐ డానియల్‌ని. తను ఒక 10 సెకండ్స్ వరకు కాపీ చేయగలను అని చెప్పి చెప్తుంటాడు. అంటే తను 10 సెకండ్స్ వరకు దాన్ని చేసేదానికి తన దగ్గర పర్ఫెక్ట్ బాడీ ఉండాలి. కానీ తన దగ్గర పర్ఫెక్ట్ బాడీ లేదు. ఆ మూవ్స్‌ని పర్ఫార్మ్ చేయాలంటే ఆ మూవ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి, ఇంకా అలాగే ఆ మూవ్స్‌లో పర్ఫెక్ట్‌నిటీ అనేది చాలా ఫుల్‌గా గుచ్చి ఉంటది. కాబట్టి తను యూఏ డానియల్ గాని చేశానంటే నా బాడీ అనేది ఫుల్ ఎక్స్‌ట్రీమ్‌గా చీలిపోతుంటది. నా మజిల్స్ అన్నిటిని స్ట్రాంగ్ చేసుకోవాలి. దానికోసం ఒక 10 సెకండ్స్ వరకు దాన్ని అయితే యూజ్ చేయగలను అని చెప్పి మనం చెప్తుంటాడు. అంటే మనం 10 సెకండ్స్‌కి ఒక మాస్టర్‌గా మారబోతున్నాడు. మన జాన్ అయితే యూఐ డానియల్‌ని కాపీ చేసేసి తను ఓవరాల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. అంటే తను స్ట్రెయిట్‌గా మన యూఐ డానియల్‌తో ఎళ్ళాడుకున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది అసలు కామెంట్ చేయండి. ఇంక దానిదైతే తను దిగుతూ
యూఐ డానియల్ కాపీ చేసేసారు కదా! ఇంక స్ట్రైక్ చేస్తుంటాడు. మన జోహాన్ అయితే యూఐ డానియల్‌ని కాపీ చేసి ఇంకోడినైతే "రారా నా కొడకా! ఈసారి ఫైట్ చేస్తా చూస్తా" అని చెప్పి చెప్తూ ఉంటాడు. తర్వాత ఇంకోడైతే అట్టే దాక్కొని నవ్వుకుంటా వాడి మీదకి వచ్చేస్తూ ఉంటాడు. తనైతే తెలియని విషయం ఏంటంటే మన యూఐ డానియల్ అక్కడ ఉండేది. మన యూఐ డానియల్ తను కాపీ చేసింది. తను యూఐ డానియల్ పర్ఫెక్ట్ మూవ్‌ని యూజ్ చేస్తూ అది తన గాల్లో ఎగరేసి అచ్చం యూఐ డానియల్ మూవ్ యూజ్ చేస్తుంది. దానివల్ల మనోడికి కూడా కాస్త పెయిన్ ఉంటది. ఎందుకంటే ఒకసారి తను యూఐ డానియల్‌తో ఫైట్ చేసినప్పుడు అది ఏ అథ్లెట్‌నో మర్చిపోయాను గానీ మొత్తం యూఐ డానియల్‌తో ఫైట్ చేసినప్పుడు తనకొక హోప్ తెలిసుంటది. ఇంకా అలాగే ఒక ఫ్రీడమ్ కూడా తెలిసుంటది. ఎందుకంటే తను ఒక ఫస్ట్ టైమ్ ఫియర్ కూడా గమనించుంటాడు. హోప్ అంటే ఏం లేదు. తను మాస్టర్ పీసెస్ లాగా కాపీ చేస్తుంటాడు. మొన్నటైతే జోహాన్ అయితే యూఐ డానియల్‌ని అంటే కాపీ చేస్తాం గానీ కష్టం మీద కాపీ చేస్తుంటాడు. మొన్నటైతే వాడు చైర్మన్ వాళ్ళ తమ్ముడినైతే కుక్కని కొట్టినట్టు కొడుతుంటాడు ఇంజిన్ వాళ్ళ తమ్ముడిని. మొన్నటైతే ఎంత కొట్టినా గానీ తను డిఫో డిఫెక్ట్ డిఫ్లెక్ట్ చేస్తుంటాడు. మొన్నైతే తగిలిన దెబ్బైతే తనకి చాలా నొప్పిగా ఉండిద్ది. తను ఏడుస్తుంటాడు. తను ఏడుస్తున్నాడా? నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసింది అని చెప్తుంటాడు. తన తమ్ముడితో ఫైట్ చేసినప్పుడు ఇది మళ్ళీ అంటే అలా ఏడవలేదని చెప్పి చెప్తుంటాడు. మొన్నైతే యూఐ డానియల్ మూడైంది తన కాళ్ళు ఉరికిన తన మెడ మీద ఏసి గట్టి కింద కొట్టేసి ఉంటాడు. మొన్న తనను పట్టుకొని కింద కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంటే ఇంతవరకు మన జోహాన్ కూడా కాస్త డ్యామేజ్ తీసుకొని ఉంటాడు. మన జోహాన్ అయితే ఇంక అటు ఇటు కాదని చెప్పేసి తను మంచి మిస్ యూజ్ చేస్తుంటాడు. తను కూడా ఏడుస్తూ ఉంటాడు. తర్వాత జోహాన్ తన మీద అటాక్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటే తన బాడీ అనేది లిమిట్స్‌కి వచ్చేసింది. ఇదే నా లిమిట్స్ అని చెప్పేసి మన జోహాన్ అనుకుంటాడు. అప్పుడే దాని మీద ఒక పంచ్ కూడా పడి ఉంటది. అలా తను గాల్లో ఎగురుకుంటా కాస్త దూరంగా వెళ్ళిపోతుంటాడు. తను ఏ మూవీ యూజ్ చేయాలన్నా గానీ తన బాడీ అనేది లిమిట్స్‌కి వచ్చేసింది. తర్వాత తను చాలా కష్టపడుతుంటాడు. తర్వాత పడేళ్ళకి వచ్చి మనోడిని కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. మన జోహాన్ అయితే లేసి అతను తన మూవ్ యూజ్ చేసానికి ట్రై చేస్తుంటాడు. కానీ మనైతే తన మూవ్‌ని ఆపేసుకొని ఉంటాడు. కానీ ఆ మూవ్ ఇంపాక్ట్ యూజ్ చేస్తూ సేమ్ మన యూఏ డానియల్ లాగే తన మూవ్ ఇంపాక్ట్ ట్రై చేస్తుంది. తను ఆపేసుంటాడు. కానీ వచ్చిన ఫోర్స్‌ని అయితే ఆపలేకపోయి ఉంటాడు. ఇంకా అలా అయితే మనైతే కింద కూడా పడిపోయి ఉంటాడు. ఇంక దాని తర్వాత మన దాన్ని చూసుకొని ఇది చాలా డేంజర్ అనుకుంటా అని చెప్పేసి మన మధ్యలో దూరంగా ఉంటాడు. మన జోహాన్ కూడా తను చాలా చాలా అలిసిపోయి కింద పడిపోయింటాడు. ఇంకా అలాగే ఇద్దరు పడిపోయాక అసలు ఒక మాస్టర్ జోహాన్ అదే మాస్టర్ అని చెప్పేసి జోహాన్ గురించి చెప్తుంటాడు. ఇంకా అలాగైతే మనతో పడిపోయింటాడు. నా తమ్ముడిని మరింత దానం కొట్టావు. కానీ మన తమ్ముడు పర్వాలేదని చెప్పి తను చెప్తుంటాడు. కాబట్టి ఇప్పుడు నేను సేఫ్‌గా ఉన్నాను. నీ ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి తను చెప్తుంటాడు. నా తమ్ముడు నన్ను కాపాడేసాడని చెప్పి తను చెప్తుంటాడు. ఇంక సరే అని చెప్పి ఇంక జోహాన్ ఫెయిల్ అయిపోయాడని చెప్పేసి తను వెళ్తూ ఉంటే జోహాన్ నువ్వు చాలా కష్టపడ్డావు. కానీ నువ్వేం చేయలేవు. చార్జ్ స్టోరీని మొత్తం పట్టించుకోవాలని చెప్తుంటే అప్పుడే జోహాన్ అయితే వాళ్ళిద్దరిని పట్టేసుకొని ఉంటాడు. ఇంకా ముగించలేదని చెప్పేసి తను సీక్రెసీ బాక్స్‌లో యూజ్ చేసుకుంటాడు. సేమ్ మైనస్ టెక్నిక్స్‌ని అయితే తను కాపీ చేస్తూ షెడ్ బాల్ మీదకి అటాక్ చేసేదానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత దాన్ని చూసి వెంటనే షాక్ అవుతూ ఉంటాడు మనోడైతే. ఆ అటాక్స్ అనేది తన తమ్ముడు అవన్నీ తీసేసుకుంటాడు. కానీ జోహాన్ ద లాస్ట్ టెక్నిక్ వాడు అయిపోయి ఉంటది. తను అనుకుంటాడు నేను ఒకవేళ చార్ల్స్ టోన్ గెలిచినట్టు వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అయిపోయినట్టు తను కూడా ఆపరేషన్ అయినట్టు ఇంకా అలాగే తను చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మతో పాటు ఉన్నట్టుగా వాళ్ళది గుర్తు తెచ్చుకుంటుంటాడు. కానీ నిజం చెప్పాలంటే అదంతా తన కళ. తన కళ కూడా నల్లగైపోయి ఉంటది. తనైతే సేఫ్ అని చెప్పేసి ఉంటాడు. దానివల్ల మనోడైతే గెలిచేసి ఉంటాడు. తర్వాత మన బిగ్ డీల్ చేసి మొత్తం నాశనం చేశారని చెప్తుంటాడు. మన బిగ్ డీల్ సీరీస్‌లో మొత్తం తను క్యాసిల్‌ని పోస్తూ దానికి కాల్చాలని చెప్పడుంటాడు. మన బిగ్ డీల్ సీరీస్‌లో పీటర్ కూడా అక్కడే ఉంటాడు. పీటర్‌కి క్రీడ్ కూడా అక్కడే ఉంటాడు. నంబర్ 2-4 వరకు వాళ్ళందరూ ఇక్కడే ఉంటాడు. ఇంకోళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఇంకా థర్డ్ ఫ్లోర్ అయితే ఫుడ్ తింటూ మన ఓల్డ్ ఫేస్ అయితే ఫోర్త్ ఫ్లోర్ అయితే ఇక్కడ చేసుకొని ఉంటుంటాడు. దాని అయితే వీళ్ళందరూ దీన్ని చూస్తూ ఉంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అప్పుడు "రేయ్! ఈ స్ట్రీట్‌లో ఏం చేస్తున్నారురా? ఇక్కడ చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళురా. ఇంకా అలాగే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండేవాళ్ళురా" అని చెప్పి చెప్తుంటాడు. వాళ్ళు ఎంత కష్టపడి తెలుసా? వాళ్ళు చాలా కష్టపడి మనీ సంపాదిస్తున్నారు. "ఎవరురా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?" అని చెప్పి చెప్తుంటాడు. తను ఎవడో కాదు ద గాడ్ ఆఫ్ కాంబాట్ సీను అని ఇక్కడికి వచ్చేసా అని చెప్తుంటాడు. దానికైతే "హే! సీను అనా? ఆ! అవును అదే నా పేరే. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఒక గాడ్‌గాడిని లవ్ చేస్తే మాత్రం తనతో వెళ్ళిపోతాడు. ఎందుకంటే ద గాడ్ ఆఫ్ కాంబాట్ అని చెప్పి చెప్తుంటాడు. గాడ్ ఆఫ్ కాంబాట్ నా పేరు అది కాదుంటా. నా పేరైతే ఒకే ఒకటి ఉంది. నాకు ఒక నిక్‌నేమ్ అని చెప్పేసి ద ద ప్రొటెక్టర్ ఆఫ్ ది స్ట్రీట్ అని చెప్పేసి, ద బాయ్ ఆఫ్ ప్రామిస్ అని చెప్పి చెప్తుంటాడు మన వరల్డ్ ఫేస్. ఇంక సీన్ కట్ అవుతుంది. మనోడైతే మోటల్‌లో చూపిస్తుంటాడు. మనోడైతే ఏంది అప్పుడు తనకి ఫోన్ చేసి మన పాపకి చెప్పేసి ఉంటది. బిగ్ డిసీస్ మొత్తం ఉందని చెప్పేసి తను భలే ఉందిలే. బిగ్ డిసీస్ మొత్తం కాస్త ఇది ఇబ్బందిలో ఉందని చెప్పేసి దానికోసం తను కాపాడడానికి కలిగి ఉంటాడు. తను ఏం చెప్తాడంటే మన జేకి ఇంకెళ్ళిందా దాన్ని కాపేస్తాలే అని చెప్పి చెప్తుంటే, కానీ నువ్వు నాతో పాటు ఉన్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ బిగ్ డిసీస్‌కి నువ్వు ఇంకా కావాల్సినోడివి. నీ ప్రామిస్ గుర్తుంది కదా! నువ్వు ద బాయ్ ఆఫ్ ప్రామిస్. ఖచ్చితంగా నువ్వే పోయి కాపాడాలి. వాడిని కావాలంటే ఎప్పుడైనా కానిద్దాంలే. ఎందుకంటే మన ఇద్దరం ఎప్పుడు ఉండవలసిన లేదు. మన లైఫ్ టైమ్ ఉండాలని చెప్పి మనం ఫిక్స్ అయిపోయాం కదా! కాబట్టి నువ్వు వెళ్లి బిగ్ డీల్‌ని కాపాడని చెప్పి చెప్పేసా కదా! సరే అని చెప్పి తను వెళ్ళిపోయి ఉంటాడు. ఉందన్నదా ద బాయ్ ఆఫ్ ప్రామిస్ ఇక్కడికొచ్చేసి మన వర్కర్స్‌ని అయితే కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు. తను కొట్టుకుంటూ ఒక్కొక్కరిని తన ఇన్విజిబుల్ అటాక్స్‌ని యూజ్ చేస్తూ తను చాలా స్పీడ్‌గా తను స్లాష్ యూజ్ చేస్తుంటాడు. ఒకప్పుడు కూడా తను ఇలాగే యూజ్ చేస్తూ 15 ఏళ్ళప్పుడు కూడా బిగ్ డీల్ షీట్‌ని కాపాడాడు. ఇప్పుడు మళ్ళీ కూడా అలాగే యూజ్ చేస్తుంటాడు. ఇంకా స్ట్రెయిట్‌గా తను ఓల్డ్ మ్యాన్ చూసిన వెంటనే ఓల్డ్ మ్యాన్ చెప్తున్నా కొడకా అని చెప్పేసి తన మీద దగ్గరికొచ్చేసి తన ఫేస్ మీద పెట్టి మర్యాద ఇక్కడి నుంచి దొబ్బే అని చెప్పేసి తను నడుస్తుంటాడు. మళ్ళీ నా ముందుగానే కనపడుతుంటే చంపేస్తా అని చెప్పుంటాడు. మనమైతే నేను ఇంటికెళ్ళాలి. నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ డీల్స్ ఇప్పుడు నా ముందే నాశనం అయిపోతుంది. తనని చూసి నేను ఆనందపడిపోతానని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే కొంతమంది వచ్చి మన మీద అటాక్ చేసి ట్రై చేస్తుంటారు. మన చెట్టు కింద కొట్టేసి ఉంటాడు. ఇంక దాని తర్వాత ఇంకేం
ఇంకా మనోడైతే వచ్చేసి తన ఫేస్‌కి ఒకే దెబ్బతో మనిషిని సావగొడతారు కదా! వచ్చి కొడుతుంటే మన వోల్ ఫేస్ కూడా ఎక్కడికో వచ్చేసి తన మీద అటాక్ చేసానికి ట్రై చేస్తుంటాడు. ఇంకప్పుడు తను కాలర్ పట్టుకొని మళ్ళైతే తను హెడ్ బ్యాట్ యూజ్ చేయాలనుకుంటాడు. సుహాన్ సేమ్ అలాగే. కానీ మనోడైతే దాన్నైతే రిఫ్లెక్ట్ చేసేసుంటాడు. ఒక 2 ఫింగర్స్‌తో దాన్ని రిఫ్లెక్ట్ చేసేసి వోల్ ఫేస్ మీద పంపించేసనుంటాడు. దాని తర్వాత 5 ఫ్లెక్స్ అందరూ ఒకేసారి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తే మనోడితో ఏం చేయాలనుకుంటాడు. కానీ మనోడైతే తన ఇన్విజిబుల్ అటాక్స్ యూజ్ చేస్తూ వాళ్ళని పనపెట్టేసి ఉంటాడు. ఇంకా అలాగా చాలా మందిని కూడా పనపెట్టేసి ఉంటాడు. దాని తర్వాత మన ఎలీజాంగ్ వచ్చేసి తన మీద అటాక్ చేస్తుంటాడు. మనోడైతే ఇన్విజిబుల్ అటాక్స్ యూజ్ చేస్తాం గానీ తను తప్పించుకునేదానికి చాలా ట్రై చేస్తుంది. తను చూసుంటాడు. కానీ చూసిన ఏం లాభం మనైతే చాలా స్పీడ్‌గా తన మీద అటాక్స్ అనేది యూజ్ చేస్తుంటాడు. తన వల్ల మనోడైతే దాన్ని తప్పించుకోలేకపోతున్నాడు. ఇంక మనోడైతే నువ్వు దొరికినట్టుగా పంచెస్ అని యూజ్ చేస్తూ మన ఎలీజాంగ్ అయితే పనబెట్టేస్తే దానికి ట్రై చేస్తుంటాడు. ఇంక దాని తర్వాత తను స్పీడ్‌గా వెళ్ళిపోయి తను ఎట్లా ఫైట్ చేసి గుర్తుంటది. తను అరినాల్ ఎట్లా ఫైట్ చేశాడు. ఎందుకంటే తను గాడ్ ఆఫ్ కాంబాట్ అని ఎలా వచ్చిందని కూడా చెప్తూ ఇంకైతే స్టడీగా పనిపెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే మనోడైతే మన వాడని చేసి తను ఆపేస్తుంటాడు. సినుహాన్ వర్సెస్ ఇంకా ఎలీజాంగ్ ఫైట్ అనేది ఇప్పుడు మొదలై ఉంటది. ఇంక దాని తర్వాత ఇద్దరైతే ఫైట్ చేస్తుంటాడు. మన సినుహాన్ అయితే కాస్త ఎక్కువ డ్యామేజ్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు కాబట్టి. ఇంక అందరూ చూసుకున్న సినుహాన్ అక్కడికి వచ్చేసాడు. మనల్ని కాపాడేదానికి ఇంటికి వచ్చాడని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటాడు. దాని తర్వాత అయితే మన ఎలీజాంగ్ అయితే చాలా కష్టపడి ఫైట్ చేస్తున్నాడు. మన వరం కూడా ఇద్దరిని సావగొడుతూ ఉంటాడు. ఎందుకంటే మన సినుహాన్ పనిపెట్టేసేదానికి. ఇంక అప్పుడే వర్కర్స్ అందరూ మన సీనుని ఆపేసేదానికి ట్రై చేస్తుంటే, సీను తన గురించి తెచ్చుకొని గుర్తెత్తుకోవాలని చెప్పేసుంటాడు. అప్పుడే మన కారు వచ్చేస్తుంటది. అంటే జేకబ్ చేసింది ఈ బ్యాష్ ఇంటికి లేట్ చూస్తామని చెప్తుంటే, వచ్చిన తను చూసి షాక్ అవుతుంటాడు. ఎందుకంటే మన డైరెక్టర్ దగ్గరికి వచ్చేస్తుంటాడు. మనది జేకబ్ దగ్గర పడిపోయి ఉంటాడు. ఇంక అయిపోయిందని చెప్పుంటే, ఇంక ఇదే దొరికిన అవకాశం కదా! ఇంకొచ్చినోడినే మన మెండక్ అయితే ఒకే ఒకటి కొట్టేసి ఉంటాడు. అదే వైస్ చైర్మన్ మెండక్ తన పేరు. దానికి మెగుమికి అంట తను చూస్తుంటే కాస్త ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తను లేసుంటాడు. "నేను పర్వాలేదు. నేను చూసుకుంటా వీళ్ళందరిని" అని చెప్పి తను చెప్తుంటాడు. "నేను ఖచ్చితంగా వీళ్ళని ఓడిస్తా" అని చెప్పి చెప్తుంటాడు. దాని తర్వాత ఎవరు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు చెప్తుంటే, "ఏం లేదు సీను గాడు ఇక్కడికి వచ్చాడు నన్ను కాపాడడానికి" అని చెప్పి చెప్తుంటాడు. కాదు ఇంకోళ్ళు కూడా వచ్చారని చెప్తుంటే, ఎవరో కాదు తను బిగ్ డీల్‌ని కాపాడడానికి బన్నకుల్స్ వచ్చేసుంటాడు. బన్నకుల్స్ ద హీరో ఆఫ్ బన్నకుల్ ఇక్కడికి వచ్చేసి ద హీరో ఆఫ్ బిగ్ డీల్‌గా అవ్వబోతున్నాడు. ఇంకా అలాగే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నా అని చెప్పేసి ఇంకోళ్ళంతా ఫైట్ చేస్తానని చెప్తుంటాడు. అంటే వాస్కో వచ్చేసావు అని చెప్పి చెప్తుంటాడు. ఇంక తర్వాత మనైతే మెగుమికి అంటే అయితే తన సిగరెట్ కాల్చేసి తను మొత్తం లైటర్‌ని అక్కడ పడేయాలని ట్రై చేస్తుంటే అప్పుడే ఆ లైటర్‌ని పడిపోయే లోపల ఎవరో వచ్చి తను పడుకుని పట్టేసుకొని ఉంటాడు. ఈ చేయి చూసామని మీకు అర్థమైపోయింటది. మన మెగుమి దాని పాపం చూసి కాస్త షాక్ అవుతున్నాడు. "ఏంది నేను లేకుండా పార్టీ స్టార్ట్ చేసేసాడా? ఏం బాధ? నేను ఇంకా లైట్ ఊపలేదు కదా!" అని చెప్పి చెప్తుంటాడు. దాన్ని చూసి ఇదేంది జాక్లీ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? నేను మొన్న కొట్టినవాడే కదా అనుకుంటే అప్పుడే తన ఓవరాల్ చాలా ఎక్కువ ఉంటది. దాన్ని చూసి మనం షాక్ అవుతున్నాడు. ఇంక దాని తర్వాత డానియల్ వచ్చేసుంటాడు. ద మాస్టర్ పీస్ వచ్చేసి వర్కర్స్ నీకు నేను నాశనం చేసేదానికి వచ్చాను. వర్కర్స్ ఈ షిప్ మొత్తం నేను కాపాడేదానికి వచ్చాను. పెట్టీల కోసం ఇంకా అలాగే వర్కర్స్ ట్రాష్‌ని ఓడించేదానికి ఇక్కడికి వచ్చానని చెప్పి తను చెప్తుంటాడు. అంటే మన డానియల్ అయితే తన ఓవర్ ఫార్మింగ్ కూడా ఆపట్లేదు. దాని తర్వాత మన బిగ్ డీల్‌ని కాపాడడానికి మనైతే ఇక్కడికి వచ్చేసుంటాడు. దాన్ని చూసి మనం అనుకుంటాడు. దాని వర్కర్స్ అందరూ వచ్చేసి మన మీద ఫైట్ చేయాలనుకుంటే ఇంక అప్పుడే మన బిగ్ డీల్ అదే మన బన్నకుల్స్ అందరూ వచ్చేసి మన బిగ్ డీల్ వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఇంక దానిలోనైతే ఇంకందరూ వస్తుంటే మన బిగ్ డీల్‌ని కాపాడుతూ ఇంకీళ్ళు కూడా మన బన్నకుల్స్ ఫైట్ చేస్తుంటారు. ఇంకా అలాగే మీరు ఎంత జాగ్రత్తగా ఫైట్ చేయండి. మన హీరో అయితే ఇప్పుడు దీనిలో షైన్ అవ్వబోతున్నాడు. మన హీరోని మన వాస్కో కోసం ఫైట్ చేసేదానికి మన జింగ్‌డాంగ్ ఇంకా కొంతమంది ఎవరో వచ్చేస్తుంటారు వాళ్ళతో ఫైట్ చేసేదానికి. దాని తర్వాత అయితే తను సెకండ్ ఫ్లైట్‌లో వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు. సెకండ్ ఫ్లైటా? కాదు థర్డ్ ఫ్లైట్‌లో. దాని తర్వాత మనోడైతే వాళ్ళని ఈజీగా కొట్టేస్తూ ఉంటాడు. మన జోహాన్ కూడా. ఇంకిద్దరు ఫైట్ చేసి ట్రై చేస్తుంటే మన బ్లాక్ టైగర్‌ని చూపిస్తుంటాడు. బ్లాక్ టైగర్ చెప్తుంటాడు. నా నా దగ్గర ఏంటంటే ట్రైనింగ్ ఉందో అందుకే నీకు నేర్పించాను. మొత్తం మాస్టర్ చేశా అని చెప్పేసుంటాడు. మనతో ఒకే ఒక మూలలో ఇద్దరిని పనిపెట్టేసి నాకు ఇంకా పనుందిరా మీకు కనీసం దబ్బేంట్రా అని చెప్పేసి అడుగుతుంటే ఇంకోళ్ళ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. నేను బిగ్ డీల్‌ని కాపాడడానికి వచ్చాను. బిగ్ డీల్ చెడ్డోళ్ళని నేను చూసుకున్నాను చెప్తుంటాడు. మనోడు ఎన్ని పని చేసి కొడుతున్నాను మీకు ఎటువంటి హోప్ అయితే తగలట్లేదు. ఎందుకంటే తను అప్పుడే మనోడు ట్రైనింగ్ అనేది చూపిస్తున్నది. మనోడైతే నీకు చెప్తాను కదా! నువ్వేం చేయాలంటే మొత్తం నీ బాడీ అనేది ఫోకస్ కూడా చేయాలి. నిన్నంతమంది కొడతాను గానీ నీ బాడీని ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలంటే తను అబ్జర్వ్ చేసినా గానీ అది నీ పవర్‌గా మార్చుకోవాలి. నిన్ను చేంజ్ చేసుకోవాలని చెప్పేసి మనోడేంది ఏం లేదు మన మాంక్ అయితే తనలో మొత్తం హోప్ అనేది ఇంక్రీజ్ చేసేస్తూనే ఉంటాడు. మనోడికి కావాల్సింది కూడా అదే కదా! ఫుల్‌గా అయిపోయి ఉంటాడు. మనోడైతే తను గెలిచేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మనోడికి హోప్ లేకనే కదా ఇంతలా ఉన్నాడు. మనైతే ఫుల్ ట్రైనింగ్‌లో మన మాంక్ దగ్గర చాలా టెక్నిక్ అనేది నేర్చేసుకుంటాడు. స్టడీగా అయితే ఒకే పంచ్‌లో మెగుమి కంటని పండబెట్టేసి ఉంటాడు. అంటే మన జాక్లీ అయితే ఎంత స్ట్రాంగ్‌గా మనకు తెలుస్తుంది. ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటది. మెగుమి కంటే కూడా ఆ ఇంపాక్ట్‌ని తట్టుకోలేకపోయి ఉంటాడు. పనబెట్టేసాడు కదా! ఆహా! ఈడి పని అయిపోయింది. సరే అయితే నెక్స్ట్ ఎవరు వస్తారు రండి అని చెప్పి తన ఎక్కలే అందరిని ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తుంటాడు. దానికి ఈడొచ్చేసి మన డానియల్ చూసి మన డానియల్ కూడా నేను థర్డ్ ఆఫ్ ఫ్లైట్ చూసాను. నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి అనుకుంటున్నాడు. అప్పుడే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు ఏందిరా అని చెప్పేసి మన డానియల్ అయితే మీద ఫైట్ చేసానుకుంటే డానియల్ తన గన్ కూడా యూజ్ చేసేది వాడిని పన్నబెట్టేస్తున్నాడు కేకలో. తను చూసి వాడిని ఈ పిల్లోడు చాలా బాగా మారిపోయాడు. నేను ఫీల్ అవ్వబోతున్నాను. తను ఒక చిన్న పిల్లోడి నుంచి ఒక మాస్టర్‌లాగా మారిపోయాడని చెప్పుకుంటాడు. అయినా
నా మూవ్‌ని ఎవడు ఆపలేడని చెప్పేసి తను కర్ర పట్టుకొని మనోడినైతే ఫైట్ చేయని చెప్పి ట్రై చేస్తుంటే, మనోడైతే మన టాలెంట్ వాడి దగ్గరికెళ్ళిపోయి సరిగ్గా దాన్ని తిప్పేస్తూనే ఉంటాడు. అంటే పెట్టేసేదానికి ట్రై చేస్తుంటాడు. ఇక మళ్ళీ గాల్లోని మళ్ళీ ఇంకో టెక్నిక్ దాని మీద అటాక్ చేస్తుంటాడు. ఇక మనోడైతే పడిపోయి ఉంటాడు. దాని తర్వాత మన టాలెంట్ గాడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. గన్ మూవ్స్ యూజ్ చేస్తుంటే ఇంక అందరూ చూసి వాడిని ఏంది ఇంత స్ట్రాంగ్ ఉన్నావు అని చెప్పి చెప్తుంటాడు. ఇంక దానంతా ఓహో! కొంతమంది పిల్లలు వచ్చేసి మనల్ని కాపాడుతారా? బిగ్ డీల్ కొని మంచి పనివాడు అని చెప్పి దానైతే మనోడైతే స్ట్రెయిట్‌గా మన వాసుకైతే మన కాంగ్ బాబాయ్ దగ్గరికెళ్ళిపోయి ఫైట్ చేస్తుంటాడు. మన వాసుకి తనకి మంచి టక్కరేస్తున్నాడు. కానీ మన బ్యాక్‌టెక్ చెప్పుంటాడు. "నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా గాని నీ బాడీలో ఫుల్ పవర్స్ ఉంటాయి. కానీ నీ దాంట్లో లిమిట్స్ కూడా ఉంటాయి. ఆ లిమిట్స్‌ని నువ్వు బ్రేక్ చేస్తే నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతావు" అని చెప్తూ మనమైతే ఆ లిమిట్స్‌ని బ్రేక్ చేసుకుంటా మనమైతే సావగొడుతూ ఉంటాడు మన వైస్ చైర్మన్ అయితే. దానంతా సీన్ కట్ అవుతుంది. మనమైతే నీకు తెలుసు కదా! నీ బాడీ అనేది ఎంత స్ట్రాంగ్‌గా మార్చాలంటే ఆ బాడీ ఎన్ని ఎనక్స్ అయినా దీన్ని తీసుకోవాలి. అదే ఐరన్ ఫోర్జన్స్ అదేంటంటే నీ బాడీని ఒక ఇనుములాగా మార్చేస్తదని చెప్తుంది. ఆ అటాక్‌ని అయితే మనోడు ఆపేస్తుంటాడు మన జాక్లీ గాడైతే. అదే మన వైస్ చైర్మన్ గారి అటాక్. ఇంక దానికైతే జాక్లీతో ఒకే అటాక్‌లో వాడికైతే మంచి ఇస్తుంటాడు. అయితే చాలా గట్టిగానే కొడుతుంటాడు. గాల్లోనే ఎగిరి కొడుతూ ఉంటాడు. ఏదైనా మనం ఫైట్ చేసినోడేనా ఈడు నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని చెప్తుంటాడు. అప్పుడే ట్విన్ కూడా మనం చేస్తుంటే మనకి డానియల్ వచ్చి వాడిని ఆపేసని ఉంటాడు. స్ట్రెయిట్‌గా వాడిని పన పెట్టేసని ఉంటాడు. దాని తర్వాత తను చూసి ఛాలెంజ్ అవుతున్నాడు. ఇంకా డానియల్ అయితే "ఓహో! నీకు ట్విన్ కూడా ఉన్నాడా? నేను ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నా" అని చెప్పి చెప్తుంటాడు. దాని తర్వాత "ఓహ్! ఏంది మీడియన్ ఎత్తొచ్చారు? జేఎస్ స్కూల్ వాళ్ళు ఎక్కడికొచ్చారు? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఈడు జేఎస్ స్కూల్ వాస్కో అసలు ఇప్పుడు దాకా తను దేనికి పడుకొని వచ్చేవాడు కాదు." దాని తర్వాత డానియల్ ఇది మన జాక్లీ తనైతే ఎప్పుడు ఓడిపోయినాడు. డానియల్ ఒక చిన్న పిల్లోడు ఇంత స్ట్రాంగ్ రా నేను నమ్మలేకపోతాను. జేఎస్ స్కూలోళ్ళు వీళ్ళు ముగ్గురు వల్ల మొత్తం బిగ్ డీల్ మొత్తం కాపాడిపోతుంది. నాకు నచ్చట్లేదు ఇదంతా అని చెప్పేసి మనోడైతే చైర్మన్ అయితే అరుస్తుంటారు వీళ్ళందరి మీద. ఎందుకంటే వాళ్ళు ఎట్టా వస్తారు ఇక్కడికి అని చెప్పేసి. ఇదంతా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయి ఉంటది. ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందంటే అర్థం అవుతుంది కదా! ఎవరు రాబోతున్నాడో. తను చూసి వాడిని షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళైతే చాలా వీక్ అనేవాళ్ళు. జోహన్‌తో ఫైట్ చేస్తానికి చాలా ఎక్సైట్ అవుతాం కానీ ఓడిపోయి ఉంటారు. అప్పుడు మన గన్ చెప్తూ ఉంటాడు. "నీకు తెలుసు కదా! ఇప్పుడు ఈ నెలలో మొత్తం నువ్వు ఈ ఫైటింగ్ స్టైల్ మొత్తం నువ్వు కాపీ చేయాలి. లేదు నువ్వు కాపీ చేస్తే నువ్వు కాబోయే మాస్టర్ పీస్ అవుతావు. ఇంకా అలాగే నీకు ఎన్ని టెక్నిక్ ఉన్నా మొత్తం మాస్టర్ చేస్తావు. ఒక నెల నాలో ట్రైన్ చేయబోతున్నావు. ఇంకా అలాగే నీకు ఎటువంటి బ్రేక్ లేకుండా నీ బాడీని ఒక ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్‌గా మార్చబోతున్నా" అని చెప్పి చెప్తుంటాడు. దాంతో మన డానీ అయితే ఈజీగా తన అటాక్స్ అనేది దాచేస్తుంటాడు. మన డానీ దాన్ని పెడుతూ ఉంటాడు. అంత ఈజీ కొడుతూ ఉంటాడు. దాన్ని చూసి. దాని తర్వాత మనమైతే మంచి మంచి యూజ్ చేస్తుంటారు. వాళ్ళైతే తన పాయింట్ ఆఫ్ ఫిజికల్ అయితే చాలా ఎక్కువగా ఉంటది. మన మూవ్స్ అయితే చాలా ఈజీగా కొడుతుంటాడు. తన వీక్ పాయింట్స్‌లో కొట్టేసారు కదా! తనైతే షాక్ అవుతున్నాడు. మన డానీ అయితే చిన్న చిన్న ఫైట్ టెక్నిక్స్‌లోనే తన వీక్ పాయింట్స్‌ని కనిపెడుతుంటాడు. దాని తర్వాత మనం చూసుకుంటే మన జాక్లీ గాడైతే దీన్ని చూసి వాడిని ఇంకా షాక్ అవుతున్నాడు. ఏంది ఇక్కడ ఉన్నాడని చెప్పేసి. సరే మన జాక్లీ అయితే వాడినైతే పండబెట్టేస్తుంటాడు ఈజీగా. ఎందుకంటే ఈ షాక్ అవుతున్నాడు వైస్ ఛాంపియన్ అయితే. వాడు అటాక్‌ని దాచేస్తున్నాడు ప్లస్ తను డిఫెన్స్‌లో ఉన్నాడు ప్లస్ ఫైట్‌లో ఉన్నాడు. మనోడైతే చెప్తుంటే మన మాంగాడైతే నీ అటాక్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే అవి నీ పంచ్ అనేది ఒక పవర్‌ఫుల్‌గా ఉండాలి. అదొక దగ్గర దగ్గరగా ఒక మౌంటైన్ కూడా చీల్చేంత పవర్ ఉంటదని చెప్పి చెప్తుంటాడు. అదే ఆ మంచి అనే టెక్నిక్‌ని తను దానికి ప్రెజెంట్ చేస్తుంటాడు. అది చాలా స్ట్రాంగ్ ఉంటది. అదే పంచ్ అయితే మనతో వైస్ చైర్మన్ కొట్టేసాక తను పోయి ఎగురుకుంటా పోయి పడిపోయి ఉంటాడు. తను ఎగురుకుంటా వెనక్కి దోసుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. తను చూసి వాడిని మనోడు షాక్ అవుతున్నాడు. ఏంది ఈడు ఇట్టున్నాడు ఏందని చెప్పేసి తన జుట్టు పెనాలు కూడా దాటేసి ఉంటది. తను చూడగానే తన వర్కర్స్ అందరిని కొడుతుంటాడు. వీళ్ళు ఒక బయటోళ్ళు వచ్చేసి "నువ్వు వాళ్ళు మళ్ళా మేమేం చేయలేకపోతున్నాం. అంటే బిగ్ డీల్ మొత్తం నాశనం అయిపోతుంది" అని చెప్పేసి తను పైకి లేపుతూ ఉంటాడు. "అదేలేండి వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు. కానీ మన కోసం ఫైట్ చేస్తున్నారు. పదండి వెళ్ళి మనల్ని మనం కాపాడుకుందాం" అని చెప్పేసి ఇంక అందరిలో ఉంటాడు. అంటే వీళ్ళు ముగ్గురు వల్ల బిగ్ డీల్ మొత్తం హోప్ అనేది వస్తుంది. నేను నమ్మలేకపోతాను. వీళ్ళు ముగ్గురు బిగ్ డీల్ మొత్తం నాశనం చేస్తుంది. నా కళ్ళ ముందు ఇదంతా క్యాన్సిల్ అవుతుంది. నా గన్ అండ్ గో ఇంకా ఉన్నాడు అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే మన డానియల్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత మనైతే సినో అనేది ఇక్కడ చూసి "ఓ పర్వాలేదయ్యా ఫైట్ బానే చేస్తాం. మీరు చేయండి" అని చెప్పి అంటే సినోని చూస్తా ఉంటాడు. అప్పుడు ఎలీజాంగ్ వాళ్ళు ఇక్కడ ఎలీజాంగ్‌తో ఫైట్ చేసానికి రెడీ అవుతుంటాడు. ఇంకా అప్పుడే ఇంక మన జేకబ్ లేసేసి ఉంటాడు. తను చూసి వెంటనే ఇదంతా జరగకూడదు అని చెప్పేసి అప్పుడే వర్షం అప్పుడు నడుచుకుంటా ఈ వర్షం సర్లే చెప్తున్నాను కదా వర్కర్స్ మీరు దేనికి పనికిరాడు. నేను చెప్పాను కదా ఫైట్ చెప్పకని పోలీసులు వస్తా అని చెప్పేసి ఇంకా అలాగే వర్కర్స్‌ని నేను ఫోర్ 4 మెగా క్రూస్ నుంచి నేను డిస్‌క్వాలిఫై చేస్తాడు. ఈ మాటని వర్షంలో చెప్పి చాలా రోజులు అవుతున్నట్టుంది. లేకపోతే వర్కర్స్ మీరింత కష్టపడి చేస్తాం కదా! ఎటువంటి లాభం లేదు అని చెప్పి తను చెప్తుంటాడు. అంటే మొదట అనుకుంటాడు ఫైనల్లీ తనొచ్చేసాడు. చార్ల్స్ షా దగ్గరికెళ్ళినప్పుడు తను చార్ల్స్ షా దగ్గర రిక్వెస్ట్ పెట్టింటాడు. అదేం కాదు నీ దగ్గర ఇద్దరు బాడీగార్డ్స్ ఉన్నారు. అందులో ఒకరిని పంపిమని. అదెవరో కాదు మన గన్నుని పంపించుంటాడు మనోడైతే. ఇంక దానికైతే నేను నా చార్ల్స్ షాని అక్కడికి పంపించాడు. వర్కర్స్‌ని డిస్‌క్వాలిఫై చేయమని చెప్పి అని చెప్తుంటాడు. ఇంక చార్ల్స్ చాయ్ చాలా లేట్ చేశావు అని చెప్పి మనోడు కోపడుతున్నాడు. ఇంక అలాగే నువ్వు నా
ఆ చాట్‌లో అడుక్కున్నావు, చాలా సార్లు కొట్టించుకున్నావు. మళ్ళీ నీకోసం నేను హెల్ప్ చేసేందుకు వచ్చిండు. సర్లే ఇదొక రిక్వెస్ట్ కదా! ఖచ్చితంగా చేస్తాను. ఇంకెట్టుందయితే ఇంక రండి. నేను వీళ్ళతో ఫైట్ చేయబోతున్నాను. ఫైట్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మనోడు చెప్తుంటాడు. ఇంకా అలాగే నీకొక తమ్ముడు కూడా ఉన్న విషయం విన్నాను. ఇంక తనకి ఫైట్ అంటే చాలా ఇష్టం ఉంట కదా! ఇంక రండి నేను స్పెక్స్ తీసేసి ఇంక అందరూ ఎంట రెడీగా ఉంటాను. తొందరగా రండి అని చెప్తూ మనైతే గన్ అయితే అందరిని చూసుకుంటాడు. మెగుమి కంటే చాలా కోప్పడుతుంటాడు. మెగుమి కంటే వాళ్ళ నాన్న వాళ్ళు తను హోప్ చేస్తుంటాడు. నాతో వర్షం పడాలా బానే పడుతుంది. ఈ వర్షం నా కోసం పడుతున్నట్టుంది. ఇంకా రండి ఎడతో మొదలు పెడదాం. నేను చూస్తా. నేను గన్‌తో ఎలా ఫైట్ చేస్తాను మీరు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకప్పుడే మన ఓహ్! డానియల్ నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా? నువ్వు బిగ్ డీల్‌కి హెల్ప్ చేస్తావా? నేను కూడా బిగ్ డీల్‌కి హెల్ప్ చేసేదానికి వచ్చాను. నువ్వు చాలా మారిపోయావు. మీరు అప్పుడే మన బ్యాక్ డాక్ ట్రైనింగ్ చేసిన వాళ్ళ వాచుకొని దాంతో మనడితే ఓకే. నువ్వు మాంక్ దగ్గర నేర్చుకున్నావా? బానే ఉందావు. ఇంకా అలాగే మనైతే నువ్వైతే నా మాస్టర్ పీసేలే. సరే అయితే మీకు చూస్తాను కాసేపు మీరు రెస్ట్ తీసుకొని వీళ్ళతో నేను చూసుకుంటా అని చెప్తుంటే ఈత గన్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి మనోడు అడుగుతుంటాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే అయితే మీతో ఫైట్ చేసినట్టు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇంకా రెడీ ఉన్నా అని చెప్తే, ఏ పిల్లోడా నాకు ఈ కోర్ట్‌లో ఫైట్ చేస్తే కాస్త ఇంట్రెస్టింగ్‌గా లేదు. కాకపోతే ఈ కోట్‌ని తీసేయి అని చెప్పి చెప్తుంటాడు. తీసేద్ది నేను చెప్పేసి అట్లా మీతో అన్నది మొహం అంతా నల్లగా పెట్టేసుకొని ఉంటాడు. ఇంక తను భయపడి ఆ కోట్ కూడా తీసేసుకొని ఉంటాడు. ఇప్పుడు పర్వాలేదు రండ్రా బిడ్డ చెప్తూ ఉంటాడు. ఎవడో అసలు రన్ అని చెప్పేసి. ఇంకా మన వర్కర్స్ అని వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు మీ గన్ ఓడించని చెప్తుంటారు. ఇంకా చాలా మంది చూస్తుంటారు. ఓహ్! యూఐ గన్ నాకు చాలా హ్యాపీగా ఉంది. మీతో ఫైట్ చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పేసి ఇంకొకరైతే పని పెట్టేసి ఉంటాడు. ఓహ్! నువ్వేనా? మీ ట్విన్ బ్రదర్‌వి నా బానే ఉన్నావు. నువ్వు నవ్వుతున్నావు కదా! నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పేసి తన ఎముకలు తిరగొట్టేసుకొని ఉంటాడు. తనైతే మనోడైతే నల్లోడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇందాక మనకనైతే ఓహ్! నువ్వు గన్నా? నువ్వు నాకు ఈక్వలా? ఆహా! అసలది మాటే కాదు. నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి చెప్తుంటాడు. నాన్నదైతే మనది ట్విన్ బ్రదర్ అయితే గన్‌తో ఫైట్ చేసి ట్రై చేస్తుంటే, నువ్వు గో నా దేనికి పనికిరాదు. ఒకవేళ గన్ టెక్నిక్ ఎలా ఉంటదో నేను చూపిస్తాను నీకు అని చెప్పేసి మనోళ్ళొచ్చేసి మన గన్ మీద కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అదే నేను మీరు నాకెప్పుడు ఈక్వల్ కాడు. నేను గన్ టెక్నిక్ ఇలా ఉంటదని చెప్పేసి వాళ్ళని పనబెట్టేసి ఉంటాడు. హాస్టల్ మీరు చాలా సార్లు ఓడిచ్చేసాం కదా! చెప్తుంటే వాళ్ళు మిడ్‌డేలోనే వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పటికంటూ మన గాడిని తీసి పనిపెట్టేసి ఉంటాడు. వీడేమో దేనికి పనికిరాడని చెప్పేసి తను అరుస్తూ ఉంటాడు. ఇంక దాన్నయితే మన వేడనైతే తను సీక్రెసీ టెక్నిక్ అయితే ఆన్ చేసేసి ఉంటాడు. మీద అటాక్ కూడా చేసేసి ఉంటాడు. అప్పుడే కానైతే తను చాలా స్టిఫ్‌గా నిలబడి ఉంటాడు. ఓకే. పర్వాలేదు బానే ఉంది. నువ్వు చాలానే ట్రైనింగ్ చేసినట్టున్నావు అని చెప్పి చెప్తూ అరుస్తుంటాడు. ఇంక దానికైతే మనోడి మీద అటాక్ చేస్తుంటే "పై కొట్టించుకో. ఎలీజాంగ్ నీకు చాలా ట్రైనింగ్ ఉందని" చెప్పి చెప్తుంటాడు. ఇంకా ఎంత మనిషినా గాని మనకనైతే రక్తపాతం సృష్టిస్తూ ఉంటాడు. తను బ్లడ్ ఫార్మ్ చేస్తుంటాడు. ఎనఫ్ వదిలేయ్ నేను ఓడిపోయాను. నన్ను తీసుకొని పో చెప్తే, ఎందుకు మరి ఇంత తొందరగా మాధవన్ని అంతం చేసేసావు. నువ్వు చాలా చాలా విచిత్రంగా అని చెప్పి నేను ఓడిపోయాను. వర్కర్స్ అయిపోయింది. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తను చెప్తుంటాడు. సరే అయితే అయిపోయింది. ఇంకా సరే యూజిన్ నాతో పాటు వచ్చి నేను తీసుకొని వెళ్ళిపోతా. ఇంకా అలాగే నువ్వు చెప్తున్నావు కదా! నీకు గన్ వాళ్ళు దేనికి పట్టుకెళ్ళలేదు. ఇంకా అలాగే నువ్వు దేనికి పనికిరావు. ఇంక నాతో పాటు వచ్చేసి చాలు నేను తీసుకురామని అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకప్పుడే మన గన్ దగ్గరికి ఒక అటాక్ చేస్తుంటాడు. అదే మెగుమి కంట. నేను దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నీతో ఫైట్ చేసేదానికి గన్ చెప్తా నడుస్తుంటాడు. నాన్నదైతే ఇంక తన దగ్గర గన్ తను ఓడించడానికి ఇంక స్ట్రెయిట్‌గా రెడీ అవుతుంటాడు. అప్పుడే తన దగ్గర ఉన్న ఇయర్ పిక్స్ అనేది తీసేసి మనకంటూ ఫైట్ చేస్తుంటాడు. తన మీద ఎన్ని అటాక్ చేస్తాం గాని అప్పుడే ఆ అటాక్‌ని ఆపేసి ఓహ్! నీ అటాక్ మీద మరీ అంత ఇంపాక్ట్ ఏం లేదు. కానీ నువ్వు అచ్చు నీ చిన్నప్పుడు ఎలా ఫైట్ చేసావు అట్టే ఫైట్ చేస్తున్నావు. ఇంకా అలాగే మీ నాన్న టెక్నిక్ కూడా బానే ఉంటది. నీ పేరేంది? మెగుమి కంటానా? అదే ఉంటదిలే. అలాగే నీ పేరు కూడా ఈ మధ్య బానే కనపడుతుంది నా దగ్గర. చెప్పేసి నేను తన మీదయితే ఒకే అటాక్‌ని యూజ్ చేసిన అయితే మనకనైతే ఒకే అటాక్‌లో తన చేతిని కూడా ఇరగ్గొట్టేసని ఉంటాడు. వాడైతే పండబెట్టేసి ఉంటాడు. అలాగే మీ నాన్న పంచిది నేను ఓడిపోను. కన్ను ఎట్టైనా సామాన్యుడు ఎవడోకడు అని చెప్పి తను అరుస్తుంటాడు. ఓహ్! పిల్లోడా ఏడవకు పక్క. ఎందుకంటే నువ్వు ఏడిస్తే గవర్నమెంట్ అక్కడికి వచ్చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. అదే వైట్ గోస్ట్. ఇంకా అలాగే వైట్ గోస్ట్ నీకోసం చాలా రోజుల కోసం వెయిట్ చేస్తున్నాడు. నాతో ఫైట్ చేస్తుంటే ఓహ్! రైడర్ నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా? చాలా బావుంది. ద అటాక్ ఆఫ్ డాగ్స్. ఇంక సరే అయితే నీ దగ్గర నీ కథానా కూడా ఉందా? దాని పేరు అని చెప్పావు. దాని పేరు మర్చిపోయాను. అటాక్‌లో చాలా బాగుంది కదా! దాని పేరు బసక్కర్ కదా! సరే నీ బసక్కర్ తీసుకురా. నాతో ఎలా ఫైట్ చేస్తాడో నేను చూస్తాను. ఇంకా అలాగే దాని రైడర్‌తో ఫైట్ చేస్తానికి. అయినా నువ్వు జపాన్‌లో చాలా చాలా విద్వాసం సృష్టించావు కదా! అని చెప్తే నా పేరు అక్కడి దాకా కూడా వచ్చిందా? అని చెప్తే ఆ! అని చెప్పి ఇతను చెప్తుంటాడు. ఇంక సరే అయితే నీ బసక్కర్‌తో ఎంత ఫైట్ చేస్తాడో నేను చూస్తా. బసక్కర్ అది విధ్వంసం కోసం సృష్టించింది. అది మాట వినే వాళ్ళ కోసం సృష్టించాడు. నీలాంటి వాళ్ళ కోసం. నేను ఓడించబోతున్నాను అని చెప్పి తను చెప్తుంటాడు. కాబట్టి గన్ నేను ఓడిస్తా అని చెప్పి తను చెప్తూ తను ఫుల్ బసక్ మోడ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత లాస్ట్ ఆఫ్ వర్కర్స్ అనే తను వచ్చేసి ఉంటాడు. దాంతో అయితే మనోడైతే గన్‌తో ఫైట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే తను గన్ అనేవాడు తన వైద్యం అనుకున్నప్పుడు పిడుగుని ఓడించుకొని వెళ్ళిపోయేవాడు. తను చాలా స్ట్రాంగ్ ఉండేవాడు. అప్పుడే ఒక టీమ్ మొత్తాన్ని ఓడిస్తూ వెళ్ళినప్పుడు తన గురించి తెలుసుంటది. అదే ద రైడర్. ఆ రైడర్ అనేవాడు చాలా స్ట్రాంగ్ ఉండేవాడు అని చెప్పేసి. ఇంకా అలాగే తనేంటంటే తన దగ్గర ఒక వుడ్ కటానా అనేది ఉంటది. ఆ వుడ్ కటానాతో అందరిని యేసుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పేసి తను చెప్తుంటాడు. ఆ వుడ్ కటానాతో తనకి ఏవో కొన్ని చైన్స్ కూడా ఉండేవి. ఆ చైన్స్‌తో తను ఒక
విధ్వంసం సృష్టించేవాడు అచ్చు నీలాగే అని చెప్పి తను చెప్తుంటాడు. ఓహో! తనెవడో వినేదానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడు. తను నేను చూడాలనుకుంటున్నా. నాకు బానే నచ్చేత్తానని చెప్పి తను చెప్తుంటాడు. ఇక గన్ అయితే తనని ప్రెస్ చేస్తుంటాడు. స్టడీగా ఈడైతే తన మీదగా ఫైట్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. తనైతే తన దగ్గర ఉన్న కర్ర గాడ్ రా నాతో ఫైట్ చెయ్యి అని చెప్తాను. అడుస్తుంటాడు. తర్వాత దాన్ని లాస్ట్ పెట్టడానికి చేస్తానని చెప్పి అనుకుంటుంటాడు. తను టైం తీసుకుంటా అని చెప్పి చెప్తుంటే చూస్తా పర్వాలేదు నీ అటాక్ అనేది బానే అనిపించింది. సరే రా అని చెప్పి చెప్తూ మనైతే దూరం నుంచి చూస్తుంటాడు. గన్ మీద అటాక్ చేయడానికి వెళ్తుంటే ఇంక అప్పుడే అయిపోయింది. యుద్ధం అయిపోయిందని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఓడిపోయామని చెప్తుంటే లేదు కాస్త టైం ఉంది. మనం గెలవచ్చు. ఖచ్చితంగా గన్ మన కోసం ఆపితే మనకు ఆపే టైం వస్తుంది అని చెప్పి చెప్తుంటే పర్వాలేదు బానే ఉంది అని చెప్పేసి ఇద్దరితో కలిసి మన గన్ ఎత్తుకొని పెట్టే అటాక్ మీద ఆపుతూ ఉంటాడు. నీ అటాక్‌లో కూడా మంచి పవర్ ఉంది. నీ బస కూడా పర్వాలేదు అని చెప్పి చెప్తుంటాడు. ఇంక స్ట్రెయిట్‌గా తన మీదకి ఒక కాలుతదంటే, ఓహో! నన్ను కాలుతదంటావా? బానే అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు తన చేయిలో మన గన్ అయితే కట్టిపడేసి లాగని చెప్పి ట్రై చేస్తుంటాడు. గన్ ఎంత స్ట్రాంగ్ అయినా గానీ అన్నిట్లో ఖచ్చితంగా ఓడిపోతానని చెప్పి చెప్తుంటాడు. తను లిమిటెడ్ అయినా కుషింగో కాబట్టి నేను ఈజీగా ఓడిస్తాను. కలిగే గన్ అయితే ఓడ్చుకుంటూ వెళ్ళిపోతా అని చెప్తూ మన గన్ మీద అయితే అటాక్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక మెగుమి కంట కూడా దాన్ని మొత్తం విజిట్ చేస్తుంటాడు. తను ఖచ్చితంగా గన్ ఓడిస్తానంటే గన్నయితే గాల్లోకేసి కొడితే దానికి ట్రై చేస్తుంది. గన్నయితే గాల్లోనే తన ఫుట్ స్టెప్స్ తను ఈజీగా కొట్టేస్తూ ఉంటాడు. తన చైన్ పట్టుకొని తను తన మీదకి లాగుతుంటాడు. లైక్ తను పుల్ చేస్తూ ఉంటాడు. పుల్ చేసిన వెంటనే వాడు వచ్చేసాక తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. మనం గన్ కూడా తన మీద అటాక్ చేస్తే పర్వాలేదు బానే అటాక్ చేస్తున్నావు రా నా కొడకా అని చెప్పేసి మన గన్ని తను కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. అంటే దొరికినట్టుగా మనమైతే పర్వాలేదు దా 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 ఈ టెక్నిక్స్ మనని నేను నిన్ను ఓడిస్తా గన్ అని చెప్పి నన్ను అడుగుతుంటే నన్ను ఓడిస్తావా? తను నిన్ను ఓడించలేడు గానీ నువ్వేస్తా చూస్తావు అని చెప్పి చెప్తూ గద్దర్ ఫైట్ అనేది చాలా గట్టిగా జరుగుతుంది. మనమైతే గన్‌కి కాసుకొని పడలేదు. పోటీ చేస్తున్నారు. కానీ గన్ అంట స్ట్రాంగ్ అయితే కాదు తను. హ్మ్. నేను మరీ అంత సీరియస్‌గా ఫైట్ చేయట్లేదు. నేను గాని సీరియస్‌గా ఫైట్ చేస్తే మొత్తం అయిపోద్ది నీ పని అని చెప్పి చెప్తూ ఒక గన్ అయితే ఇక నా అటాక్ తీసుకో. ఇది నీకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తదేమో అని చెప్పేసి మన గన్ అయితే తన ఫుల్ పవర్‌ని యూజ్ చేయడానికి రెడీ అవుతుంటాడు. తను కూడా తన బసకని యూజ్ చేసి వెళ్తుంటాడు. అయిపోయింది మనమే గెలవాలి. నువ్వు చేయగలవు అని చెప్పేసి మన మెగుమి గన్ అయితే అరుస్తుంటాడు. తనైతే అటాక్ నుంచి దాచేసేసి తన కటానాతో కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడైతే నాకు బేసికల్‌గా ద ఫకింగ్ బ్లాక్ బెండ్ అయితే మనది ఇరక్కొట్టేస్తూ ఉంటాడు స్ట్రెయిట్‌గా. తనది చాలా స్ట్రాంగ్‌గా కొట్టేసారు కదా! తను షాక్ అవుతాడు. ఇంక దానిదైతే మనది పండబెట్టేసింది ఆ పంచ్‌ని. మీ లాస్ట్ హోప్ కూడా అయిపోయినట్టుంది. ఇంకేం చేద్దాం? యూజిన్ వచ్చేయి నేను తీసుకొని వెళ్ళిపోతా. ఇంకా అలాగే నీ పనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయిందని చెప్పి తను చెప్తుంటే అప్పుడే ఏం కాలేదు అని చెప్పి చెప్తూ అప్పుడే అక్కడికి వస్తుంటాడు. లైటింగ్‌తో కొంచెం ఎవరో నడుచుకుంటూ వస్తే "ఓ గన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు?" అని చెప్పి చెప్తూ బ్రెయిన్‌తో షాక్ అవుతుంటాడు. ఒక లైటింగ్‌లో ఒక మనిషి అయితే నడుచుకుంటూ వస్తున్నాడు. డార్క్‌నెస్ మొత్తం చీల్చుకుంటూ పిస్టిల్‌కి ఒక మాస్టర్ ఇక్కడికొచ్చింది. అది ఎవరో కాదు జేమ్స్ లీ. తను ఇక్కడికొచ్చేసి "ఓహ్! జేమ్స్ లీ నువ్విక్కడేం జేస్తున్నావు? నువ్విక్కడున్నావంటే చార్ల్స్‌కి నువ్వు డిఫెన్స్ చేస్తున్నావు గదా! అంటే చార్ల్స్‌ని నువ్వు మోసం చేస్తావు. దేనికి చేస్తావు?" అని చెప్తూ ఇక్కడొక ఫకింగ్ ప్యానెల్‌ని చూపిస్తుంటాడు. సరే అయితే ఇప్పుడు నీతో ఫైట్ చేయాలా? చాలా బాగున్నట్టుంది. రా అయితే ఫైట్ చేద్దాం అని చెప్పేసి తను చూసి "గాడ్ నీతో ఫైట్ చేస్తే నాకు చాలా అంటే చాలా ఇష్టం" అని చెప్పి చెప్తూ నీతో ఫైట్ చేస్తుంటే "లేదు మీ ఇద్దరు ఆగండి. నేను చూస్తాను మీతో" అని చెప్పి చెప్తుంటే అయినా ఓహ్! గన్ ఇతనేం చేసింటే ఇది నా మాస్టర్ పీస్. దీన్ని మొత్తం నేను పైల్ చేసేసాను. ఒక నల్ల డ్రాయింగ్‌ని మొత్తం నేను ఫుల్‌గా కలర్‌లో మార్చేసా అని చెప్పి చెప్తుంటాడు. దానైతే మనం డానియల్ అయితే అనుకుంటాడు తన సెకండ్ బాయ్‌ని అతను కాపాడాలంటే తను వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మనది చూసి మనోడితో ఫైట్ చేయని చెప్పి అనుకుంటాడు. దానితో మన ముగ్గురైతే చాలా గట్టిగా నేను ట్రైనింగ్ తీసుకుని చెప్పేసి ఇంకా అలాగే వీళ్ళిద్దరు బిగ్ డీల్స్ కాపాడడానికి వచ్చారని చెప్పేసి ఇంకా అలాగే జెమినీతో మేము ఫైట్ చేస్తా అని చెప్పి గన్ మీదకి గన్‌కి ఒక ప్రపోజల్ ఇచ్చుంటాడు. "మీరు నాతో ఫైట్ చేస్తారా? పర్వాలేదు. ఇంక సరే అయితే మీ సైడ్ మీరు చూస్తారని" చెప్పి మన గన్ కూడా సరే చూద్దాం గాని అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మన జేమ్స్ ఇంక గన్ డ్రాయింగ్ అదే పీటీ అయితే అల్లాడిచ్చేస్తుంటాడు. ఇంక దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. మనకి చార్ల్స్ స్టోరీ అదే క్రిస్టల్ స్టోరీ దగ్గరికి ఫోన్ వచ్చింది. ఏంది క్రిస్టల్ ఎందుకు ఫోన్ చేసిందని చెప్పేసి తను ఎత్తేసి మాట్లాడుతుంటే, "ఏ గన్ మా నాన్న నేను వచ్చేయమంటున్నాడు తిరిగి వచ్చేయమంటున్నాడు" అని చెప్తుంటే, "దేనికి?" అని చెప్తుంటే, "ఏమో తెలీదు మా నాన్న నాకు మెసేజ్ చేశాడు. దానికి నేను డెలివరీ చేస్తున్నాను అంతే" అని చెప్పి చెప్పేసాకలా, "అలాంటవా మా నాన్న నీకు మెసేజ్ చేశాడు దేనికి చెక్ చేసుకోలేదంటే, నేను ఫోన్ చూసుకోలేదులే" అని చెప్పి చెప్తుంటాడు. "నేను ఫోన్ చేస్తాను చూసుకోవా కాకపోతే వచ్చి" అని చెప్పేసాకలా, "ఢిల్లీకి వచ్చేయమంటున్నాను ఏమో నాకు తెలీదు వచ్చేయి" అని చెప్పి చెప్తున్నాడు. చెప్పేసాకలా ఇంక సరే అని చెప్పి మన గన్ అయితే మన జేమ్స్ అయితే ఫైట్ చేసేదానికి అవకాశం అయితే తగ్గిపోయింది. అంటే మన గన్‌ని చార్ల్స్ చెయ్యి రిటర్న్ పిలిచేసాడు. అంటే చార్ల్స్ చెయ్యికి అవకాశం వచ్చింది. దాని సీన్ కూడా ఉంది. ఆహ్! నీతో ఫైట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఫోన్ వచ్చింది. నేను వెళ్ళాలి ఇంకా అని చెప్పి మనోడు చెప్తుంటాడు. సరే, సరే అయితే పని అయిపోయింది అని చెప్తుంటే, అప్పుడు మనోడైతే నువ్వు బతికిపోయినావు చైర్మన్ అని చెప్తుంటే, తన టైం కూడా అయిపోయింది. ఇంకా పోలీస్ వచ్చే సమయం కూడా వచ్చేసిందని చెప్తుంటాడు. అదే మన డైరెక్టర్ మనోడైతే తన డైరెక్టర్‌తో మాట్లాడిన విషయం. ఇంక తర్వాత పోలీసులు కూడా చేస్తుంటాడు. ఇంక తర్వాత పోలీసులు తన దగ్గరలో ఉన్నాడు. సరే మీరు ఏం చేయాలన్నా రెడీగా ఉన్నా అని చెప్పి చెప్తుంటాడు. మన జేమ్స్ అయితే, "సరే అయితే మీకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను. మీరేమైనా చేయండి. కానీ మీరు బిగ్ డీల్‌ని కాపాడాలనుకుంటే మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరైతే నా మీద ఒక పంచ్ అయితే ల్యాండ్ చేయండి" అని చెప్పి మన
జేమ్స్‌కి చెప్తుంటాడు. మన జేమ్స్ అయితే బిగ్ డీల్ మొత్తాన్ని నాశనం చేసానికి రెడీ అవుతుంటాడు. నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందంటే, "ఏం లేదు. ఇంగా ఈ బిగ్ డీల్‌ని కాపాడంతే. మీ మీద నా మీద మీరు ఒక పంచ్ లంచింది. అది కూడా మీ ముగ్గురికి ఆహ్వానిస్తున్నాను. అంటే మీరు ముగ్గురు వచ్చి బిగ్ డీల్‌ని కాపాడడానికి ట్రై చేశారు కదా! దానికోసం ఒకే ఒక పంచ్, ఒక్క అటాక్ చాలు. నా మీద అటాక్ చేస్తే చాలు. నేను బిగ్ డీల్ మొత్తం వదిలేస్తా" అని చెప్తుంటే వర్కర్స్ దాన్ని చూసి చాలా స్ట్రాంగ్‌గా అవుతున్నారు. షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే జేమ్స్ ఈ మాట అంటున్నాడని చెప్పేసి ఇంక మనమైతే అవకాశం ఏమి వదలకుండా చెప్తే మీద అటాక్ చేసినారంటే, "ఈ అటాక్ నేను ఆల్రెడీ చూసాను" అని చెప్తుంటే, "నువ్వు చూడని అటాక్ కూడా నేను చాలా చేయగలను" అని చెప్తుంటే, "సరే కానీ చెయ్యి" అని చెప్పేసి మననైతే తిప్పేసుంటాడు. కానీ తనకు దొరికిన అవకాశం చెప్పేసి తను గాల్లోకి కింద కొట్టేస్తుంటాడు. మనకి డానియల్‌కి అయితే మంచి దెబ్బ తగులుంటది. "పర్వాలేదు డానియల్ నువ్వు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయ్యావు" అని చెప్తూ దాని మీద "నువ్వు మీద అటాక్ గాని చేయకపోతే నువ్వు నాశనం అయిపోతావు. నీ అటాక్ మొత్తం అయిపోద్దని" చెప్తే అప్పుడు వచ్చేసి మనోడైతే అటాక్‌ని ఆపేసుంటాడు. మనోడైతే మన జాక్‌లి అయితే తన మోక్‌ని చూసుంటాడు ఒకప్పుడు ప్రీ జనరేషన్. దాంట్లో మనోడైతే తన వాస్కయితే తను మూటా టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు. తర్వాత మూటా యూజ్ చేస్తూ మీద గెట్టింగ్ యూజ్ చేస్తున్నాం ఫోటోపెన్ టెక్నిక్. దాని వాళ్ళు గాల్లో ఎగురుతుంటే మనమైతే పంచ్ అనేది ల్యాండ్ చేసానికి టైం దొరుకుతుంటే మనైతే ఇన్విజిబుల్ పంచెస్ అనేది యూజ్ చేస్తుంటారు మనోళ్ళ మీద. తన వాళ్ళు తప్పించేస్తూనే ఉంటాడు. ఇక దాని చూసానే మన జాక్లీ అయితే దాన్ని తట్టుకొని ఉంటాడు. ఎందుకంటే తను ఐరన్ ఫోర్స్ యూజ్ చేస్తుంటాడు. అప్పుడే తను జాక్లీకి ఇంక దాని తర్వాత జేమ్స్‌లకి ఎంత తేడా ఉందని చూసుకొని ఉంటాడు. మన జేమ్స్ అయితే మనల్ని బ్రేక్ చేసేసి ఉంటాడు. అంటే తన ఐరన్ ఫోర్స్‌ని బ్రేక్ చేసేసి ఉంటాడు. దాని తర్వాత మన జేమ్స్ ఎంత స్ట్రాంగ్‌గా చెప్పి మనకు తెలుస్తుంటది. దాని తర్వాత ఇంకా స్ట్రాంగ్‌గా వెళ్ళి నేను ప్రతిసారి ఓడిపోతాను కానీ ఈసారి నేను ఓడిపోనని చెప్పేసి తను మనోడితో ఫైట్ చేస్తుంటాడు. అయితే ఒక ప్రీవియస్ లెసన్‌తో మనైతే పెట్టేసి ఉంటాడు. ఒకే ఒక అటాక్‌లో తన మీద కొట్టేసాకలా నువ్వు స్ట్రైట్‌గా కింద పడిపోయి అంటాడు. "పర్వాలేదు నువ్వు బాగానే ఫైట్ చేసావు. నువ్వు ఇంకా ట్రైనింగ్ తీసుకో" అని చెప్తూ ఉంటూ ఇంకప్పుడే మన వాస్కో అయితే ఒక ప్యానెల్ నుంచి ఇంకో ప్యానెల్‌కి దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. "పర్వాలేదు వాస్కో నువ్వు బాగానే ఫైట్ చేస్తావు కూడా" అని చెప్పేసి మనైతే మూడో టెక్నిక్ అదే ఫైర్‌బాల్ టెక్నిక్ 3 యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటే మనైతే ఆ టెక్‌ని ఈజీగా ఆపేస్తూ తన చేతి మీదకైతే ఎక్కేసి అసలు ఇన్విజిబుల్ అదే అనా ఇదెట్లా చేసిందో నాకు అర్థం కాలేదు. పర్వాలేదు. మనది పక్కన పడేసి దూరంగా తోసేసినుంటాడు. మన వాస్కో అయితే కూడా ఓడిపోయి ఉంటాడు. మన డానియల్ తన మీద అటాక్ చేసిన ట్రై చేస్తుంటే, "పర్వాలేదు నువ్వు బానే చేసావు" అని చెప్పి ఆపేసి ఉంటాడు. బట్ నువ్వు ఇంకా బానే ట్రైనింగ్ చేయాలి అని చెప్పి చెప్తూ మన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. మనైతే డానియల్ అయితే తన సెకండ్ బాడీని ఎట్లైనా కాపాడాలని చెప్పేసి తను చాలా గట్టిగానే ట్రై చేస్తూ ఉన్నాడు. అంటే మన సెకండ్ బాడీ కోసం తను చాలా గట్టిగానే వీళ్ళని ఒడిసారి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే తనైతే కాపాడాలి కాబట్టి దాని మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. పర్వాలేదు డానియల్ నువ్వు బాగానే యూజ్ చేస్తున్నావు అని చెప్పి మన డానియల్‌ని పొగుడుతూ ఉంటాడు. మన డానియల్ మీద ఇన్విజిబుల్ అటాక్ కూడా యూజ్ చేస్తుంటే డానియల్ అటాక్‌ని అనేది చూడలేకపోతున్నాడు. అంటే అవి ఇన్విజిబుల్ అటాక్స్ కాబట్టి మన డానియల్ అయితే ఎలా రా నిన్ను ఒడుతా అని చెప్పేసి మన మీదకి అటాక్ యూజ్ చేసి ట్రై చేస్తూ తనైతే తన బాడీ మొత్తాన్ని బెండ్ చేస్తూ తను తిరుగుతూ అంటే సేమ్ అదే మన డానియల్ కూడా అటాక్‌ని యూజ్ చేస్తుంటారు సిగ్నేచర్ మూవ్. అప్పుడు దాన్ని "నీ అటాక్ నేను ఆల్రెడీ చూసాను" అని చెప్పి చెప్తుంటాడు. ఇది దొరికిన అవకాశం అని చెప్పి చెప్తుంటే అప్పుడు గన్ అడుగుతుంటాడు. "నువ్వు అటాక్‌ని ఎలా యూజ్ చేసావు? ఎలా నా మీద హిట్ చేసావంటే, ఏమో తెలీదు నా అపార్ట్‌మెంట్ అదే నా అపార్ట్‌మెంట్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి నేను కొట్టడానికి యూజ్ చేశాను" చెప్తుంటాడు. అప్పుడే "ఏ జేమ్స్‌లీ జాగ్రత్త. అది నేను కూడా దాచి చేయలేకపోయాను" అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అప్పుడు మనోడైతే తన మీద ఒక అటాక్ అనేది ల్యాండ్ చేసినట్టు తన కాలు పెట్టేసుంటాడు. మనది ఇదే దొరికిన అవకాశం అని చెప్పేసి మనోడైతే డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటాడు. మన డానియల్ అయితే తన మీద పంచ్ అనేది ల్యాండ్ చేసేసి ఉంటాడు. అలాగా మన డానియల్ అయితే జేమ్స్‌ని ఓడిచేసాడు. ఓహ్! నా మాస్టర్ పీస్ జేమ్స్‌ని కూడా ఓడిస్తున్నాడు. ఆ ప్రీ జనరేషన్ లెసన్‌ని. ఇంకా అలా అయితే మరైతే జేమ్స్‌ని ఓడించేసాక బిగ్ డీల్ స్ట్రీట్ అనేది కాపాడబడింది. మన డానియల్ అయితే "నీ డీల్ మర్చిపోబాక" అని చెప్పేసి చెప్తుంటాడు. అలా అయితే మన డానియల్ జేమ్స్‌లీని ఒక పంచ్ అనేది ల్యాండ్ చేసాడు. అంటే మన జేమ్స్‌లీ మీద ల్యాండ్ చేస్తుంటే మన డానియల్ ఎంత స్ట్రాంగ్‌గా చూస్తుంటే "పర్వాలేదు డానియల్ నీ మీద చాలా హ్యాపీగా ఉన్నా" అని చెప్పేసి చెప్తూ తన మీద అటాక్ చేసినకి వెళ్తుంటే నువ్వు చాలా పెద్దోడైపోయావు డానియల్ అని చెప్తుంటాడు. అంటే మనోడైతే అనుకుంటాడు ఇంక డానియల్ ఏంది ఇలా ఉన్నాడని చెప్పేసి అయితే మనకు స్ట్రాంగ్ అయిపోయి ఉంటాడు. ఇక నేను బిగ్ డీల్ మీకు వదిలేస్తున్నాను వర్కర్స్ అని చెప్పేసి వాడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. మన ప్రామిస్ ఏంటని చెప్తే మన ప్రామిస్ పక్కన పెట్టు. నేను ఇచ్చిన ప్రామిస్ మెయిన్ ఉంటదని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి బిగ్ డే సీజ్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది. "మీరు చెప్పిన పని చాలా బాగా జరుగుతుంది. బిగ్ డీల్ అయితే మొత్తం నాశనం అయిపోతుందని" చెప్తుంటే "అవునవును పర్వాలేదు జాగ్రత్త. సీట్ నాకు కావాలని" చెప్తుంటే "ఖచ్చితంగా సార్" అని చెప్తుంటాడు. "నేను హైయర్ ఆఫీసర్స్‌గా మాట్లాడేసాను. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదని" చెప్పి చెప్తుంటాడు. తర్వాత మనోడైతే బిగ్ డీల్ బాస్ అయితే దాని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీసులందరూ ఇక్కడ ఎందుకొచ్చారని చెప్పేసి తను స్ట్రెయిట్‌గా పోలీసులందరూ ముందు నిలబడిపోయి బిగ్ డీల్‌ని తను ఒకటే కాపాడాలని చెప్పేసి బిగ్ డీల్ వాళ్ళ కోసం చెప్పేసి తను మొత్తం డిఫెండ్ చేస్తుంటాడు. తను బిగ్ డీల్ స్ట్రీట్‌ని తను ఒక్కడే కాపాడుతుంటాడు. తను కాపాడుతుంది వాళ్ళందరూ అటాక్ చేస్తుండే అక్కడ మిగతాందరూ కానీ ఇది మీ అందరూ పారిపోద్ది. ఇదే మనకు దొరికిన అవకాశం అని చెప్పేసి అందరిని పారిపోమని చెప్పేసి ఉంటాడు. తర్వాత మన సీనుని పట్టుకొని అక్కడి నుంచి పంపించేసి ఉంటాడు. ఇంకా సీనుకి ఇప్పుడు ఫస్ట్ లైఫ్ స్టార్ట్ అని చెప్పేసి దాని జగన్ కూడా వెళ్ళిపోమని చెప్పి చెప్తూ ఉంటాడు. మన
జెర్రీ అయితే జేక్‌ని తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఇంక జేసన్ అయితే ఇక్కడే అని చెప్పేసి మనల్ని కాపాడని చెప్పి ట్రై చేస్తుంటే, లేదు అక్కర్లేదు. ఇంక నువ్వు కూడా ఇంకప్పుడే మన డానియల్ వచ్చేసి, "ఏం అక్కర్లేదు. నువ్వు కూడా వెళ్ళిపో. ఎందుకంటే నాకు బిగ్ డీల్‌తో ఫ్యూచర్‌లో పని వస్తుంది కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో" అని చెప్తూ మనల్నైతే మనల్ని ముగ్గురైతే ఇక్కడే ఉండిపోయి ఉంటాడు. మనల్ని ముగ్గురైతే పోలీసులు అరెస్ట్ చేసేసి ఉంటాడు. మన డానియల్ కూడా మన డానియల్‌ని అరెస్ట్ చేసేసారని చెప్పేసి మనం అనుకుంటాడు బిగ్ డీల్ ఇప్పుడు కాపాడబోయిందని చెప్పేసి. కానీ డానియల్ దేనికి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తారు. డానియల్ చాలా స్ట్రాంగ్ ఇప్పుడు. తన గన్ దగ్గర ఒక నెలలో ట్రైన్ చేసినా గానీ చాలా స్ట్రాంగ్ అయిపోయిందని చెప్పి చెప్తుంటాడు. డానియల్ టాక్స్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా పడి జేమ్స్‌ని ఓడించగలిగాడని చెప్తుంటే, అప్పుడే ఒక డిటెక్టివ్ వచ్చేసి డానియల్‌ని పంపించండి. ఇంకేం అవసరం లేదని చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే అప్పుడు మనమైతే డిటెక్టివ్‌కి ఫోన్ చేసి, మీరెందుకు డానియల్‌ని పంపించేస్తున్నారు? డానియల్ కూడా బిగ్ డీల్ సంబంధించినోడే కదా! అని చెప్పి అరుస్తుంటే, మన డీల్ ఏంటంటే బిగ్ డీల్ వాళ్ళు ఓడించేద్దాం. కానీ వేరే డానియల్ గురించి కాదని చెప్పేసి కట్ చేసేసి ఉంటాడు. అప్పుడే సార్ అప్పుడు తను పర్వాలేదు. సార్ మీరు చెప్పినట్టు నేను చేశాను సార్. అలాగే మేము డానియల్‌ని కూడా కాపాడేసామని చెప్పేసారు కదా! పర్వాలేదు అని చెప్పేసి మన డానియల్ ఎనక బిగ్ ఎఫ్‌లిట్ ఉంది కదా! అదే మనం హెచ్ గ్రూప్ చైర్మన్ తనైతే మన డానియల్‌ని కాపాడేసాను ఉంటాడు. మన మిస్టర్ హాంగ్ ఇందాకైతే పర్వాలేదు బిగ్ డీల్ అయితే అయిపోయింది. ఇప్పుడు అని చెప్తుంటాడు. ఇంకా అలాగే జేమ్స్‌ని కూడా అక్కడ నువ్వు కూర్చొని డానియల్ అయితే కాపాడిపోయాడా? ఇంకా బిగ్ డీల్ ఇలాగ నాశనం అయిపోయిందా? ఓకే అని చెప్తుంటే మనం కూడా ఓహ్! ఇంతలా ఉన్న బిగ్ డీల్ అయితే నాశనం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో నా మాస్టర్ పీస్ అని చెప్పి తను చెప్తుంటాడు. తను కూడా నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మన ఇద్దరి ఫైట్ అయితే ఆగిపోయింది. కానీ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మన ఇద్దరం ఫైట్ చేద్దాం. కానీ ఆ ఫైట్ ఎలా ఉంటదో చూద్దాం అని చెప్పి చెప్పుకుంటూ తన వరకు గురించి ఆలోచిస్తూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక డార్క్ సైడ్ ఇంకా వైట్ సైడ్. ఇంక తర్వాత ఆయన వెళ్ళిపోతుంటే వాడు అనుకుంటాడు బిగ్ డీల్‌ని ఎట్లాగో తను నాశనం చేసేసాడని చెప్పేసి. అంటే బిగ్ డీల్ హోప్ అనేది తను నాశనం చేసేసాడని చెప్పుకుంటాడు. కానీ ఇంక డానియల్ అయితే చాలా ప్రాబ్లమ్‌గా మారిపోతుంది తనలో. కాబట్టి డానియల్ చాలా కష్టమైపోతదని చెప్పేసి నువ్వునంటాడు. సరే డానియల్ కూడా ఏదో ఒకటి చూసుకొని చెప్తుంటే అప్పుడే మనోడైతే కావాల్సినది దొరికేసాని చెప్పేసి తను చెప్పేసారు కదా! శామ్యూల్ ఇందాక శామ్యూల్ దొరికేసాని చెప్తుంటాడు. ఇదంతా మన జేమ్స్ అయితే మన డానియల్‌ని పిలిచుంటాడు. తను దేని గురించో మాట్లాడడానికి అప్పుడే నేను చెప్పాను కదా! నువ్వు కాస్త స్ట్రాంగ్ అయినప్పుడు నీ గురించి చెప్తా అని చెప్పేసి. అదే 2 బర్డ్స్ గురించి. నేను దాని గురించి చెప్పేదానికి పిలిచా అని చెప్పి చెప్పేసాను కదా! నిజంగా 2 బర్డ్స్ గురించి చెప్తా అని చెప్తే, నేను 2 బర్డ్స్ గురించి నేను చెప్తాను. కానీ అనకన్నా ముందు ఇంకొక దాని గురించి తెలుసుందా అని చెప్పేసి మనం చెప్తుంటాడు. దేని గురించి మనకు తెలీదు గానీ, అప్పుడే తను మనోడికైతే ఒక ఫోటో అనేది ఇచ్చేసి ఉంటాడు. ఆ ఫోటో ఇచ్చేసి, "ఈ ఫోటో చూసి నీకేమైనా అనిపిస్తుందా?" అని చెప్తుంటే, ఈ ఫోటో నేను అక్కడ చూసిందే కదా! అని చెప్తుంటే, "ఈ ఫోటో నా సీక్రెట్" అని చెప్పి తను అక్కడితో ఈ సీన్ అయితే కట్ అయిపోతుంది గైస్. ఇంకా అలాగే నేను ఇక్కడితో అయితే ఈ ఆర్క్ అనేది ఎండ్ అయిపోయింది. 'హంట్ ఫర్ బిగ్ డీల్' అనేది. నేను నెక్స్ట్ ఆర్క్‌ని అయితే తొందరగానే తీసుకొనొస్తాను. అంటే రేపే. ఖచ్చితంగా రేపు నేను నెక్స్ట్ ఆర్క్‌ని తీసుకొనొస్తాను. ఇంకా అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టేసుకోండి. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో. మళ్ళీ కలుస్తాను. అనకన్నా ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. ఇంకెవరైతే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే కాదు. శుక్రియా. బాయ్ బాయ్. Sayonara.